నిత్యం అసత్యాలు కొంగొత్తగా వల్లించే విషపత్రిక ఈనాడు మరోసారి బరితెగించింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారానికి తెగబడింది. ఎంఆర్ ప్రాపర్టీ కేసు నిందితుల జాబితాలోనే లేని వైఎస్ జగన్ను ఆ కేసులో ప్రధాన నిందితుడంటూ అవాస్తవ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో డైవర్షన్ రాజకీయానికి పాల్పడింది. చంద్రబాబు కుట్రలో భాగంగా 2010-11 నాటి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసును ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకువచ్చింది ఈనాడు విషపత్రిక. ఆ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కేసులో A7గా ఉన్న హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరపున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, విదేశాలకు అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని కూడా యత్నించలేదు. కనీసం ఆ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీటు పరిశీలించిన అసలు వాస్తవాలు వెల్లడవుతాయి. కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్ పై బురద జల్లటమే పనిగా పెట్టుకున్న ఈనాడు పత్రిక అవేమీ పట్టించుకోలేదు. అసత్య సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ఈనాడు ప్రచురించిందంతా వాస్తవం అని అమాయకంగా నమ్మేందుకు ఇవి 1995 వైస్రాయ్ హోటల్ కుట్ర నాటి రోజులు కావు. ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైంది. 2010-11లో సిబిఐ నమోదు చేసిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమూ సంబంధం లేదు. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కాదు కదా, సాధారణ నిందితుడు కూడా కాదు. అసలు ఆ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనేలేదు. ఆయనపై సిబిఐ ఆ కేసు నమోదు చేయనేలేదు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అసలు చిన్న వ్యాపారస్తుడైన సునీల్ రెడ్డి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి. ఆయన గత 10 ఏళ్లలో వైఎస్ జగన్ ను కలిసిందే లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్కసారి కూడా విజయవాడకు గాని, అమరావతికి గాని వచ్చిందే లేదు. కానీ ఆయన వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. మద్యం అక్రమ కేసులో అక్రమంగా అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారి ఇదే కుట్రను అమలు చేస్తున్నారు. ఎవరు ఆఫ్రికా దేశాల్లోనో మరెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా ఈ అక్రమ కేసుకు ముడిపెడుతున్నారు. అవన్నీ అక్రమ పెట్టుబడులే అంటూ బురద జల్లుతున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వేల కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. క్విడ్ ప్రోకో కుట్రలో భాగస్వాములంటే చంద్రబాబు, రామోజీ కుటుంబాలే అన్నది బహిరంగ రహస్యం. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడు పత్రిక ద్వారా దుష్ప్రచారం చేయటం చంద్రబాబు, రామోజీ కుటుంబాల మార్కు కుతంత్రం. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసుతో ఏమాత్రమూ సంబంధం లేని వైఎస్ జగన్ను ఆ కేసులో ప్రధాన నిందితుడు అని ఈనాడు పత్రిక ప్రచురించిన అసత్య కథనమే అందుకు తాజా తార్కాణం.